చేసుకుందాం. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నా తండ్రి నీకు వందనాలు, నాయనా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఈ సమయం నీది అయ్యా, మేమందరము నీ వారు. ఇదిగో నా తండ్రి నీకు స్తోత్రములు. నాలో నుండి మీరు మాట్లాడండి. యేసయ్యాని సన్నిధిని ప్రసన్నత ఉంచండి. అర్థమయ్యే రీతిలో నా ప్రభువా మీరే బోధించమని, సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. దేవుడు ఈ లోకములో ఎంతో ప్రేమించుచు ఉన్నాడు. అందుకని యెహోవా ఆయన అన్నాడు, నేను ఈ దేశమును కటాక్షించి ఉన్నాను. అంతేకాదు, ఆయన కటాక్షము చూపుచు ఉన్నాడంట. చెరకుపోయిన యాకోబు సంతతిని మరలా వెనకకి రంపించి ఉన్నాడంట. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, కోరహు కుమారులు రాస్తూ ఉన్నాడు. ఏమని అంటే, యెహోవా, నీవు నీ ప్రజల మీద, నీ ప్రజల ఎడల, నీ దేశము ఎడల నువ్వు కటాక్షించుము, కటాక్షము చూపుము, క్షమించుము అని అడుగుతూ ఉన్నాడు. అంతేకాదు, చెరకుపోయిన మా దోషములు ఇదిగో నువ్వు లాక్కొని వస్తుంటే మళ్ళా మేము వెనకకి వెళ్ళిపోతూ ఉన్నాము. ఎవరు? దేవుడు ప్రజలు. యాకోబు సంతతి అంటే దేవుడు ప్రజలు. ఆ ప్రజలను మళ్ళా వెనకకి రంపించి ఉన్నాడు. అంతేకాదు, నీ ప్రజల దోషములను పరిహరించి ఉన్నావు. వారి పాపములు కప్పివేసి ఉన్నావు. నీవు నీ ఉగ్రత చేత మానివేసి ఉన్నావు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు ఎంత దూరం పోతావో మళ్ళా నిన్ను లాక్కొని వస్తాడంట దేవుడు. ఎట్లా లాక్కొస్తాడంటే, ఆరాధన చేసేటప్పుడు ఒక దర్శనం వచ్చింది. ఏం దర్శనం అంటే, పచ్చటి గడ్డిలో మనం అందరం ఉన్నాము. ఆ పచ్చటి గడ్డిలో నుండి కొందరు ఎండిపోయిన గడ్డిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకు పక్కకు దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారంటే, వారి వారి దోషముల ద్వారా, వారి వారి పాపముల ద్వారా దేవుడికి వారికి అడ్డుగా ఉన్నాయి. పచ్చని గడ్డి దేనికి సాదృశ్యము? యాకోబు దావీదు భక్తుడు అంటాడు కదా 23వ కీర్తనలో, ఏమని ఉంటుంది? చదువుదామా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఆయనే మనల్ని పచ్చిక గల చోట్లను ఆయన నిలబెడుతుంటే చాలా మందికి అది నచ్చట్లేదు, ఇష్టం అనిపించలేదు. అందుకే ఎండిపోయిన గడ్డిలోకి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ దేవుని నమ్మిన మనము, యాకోబు సంతతి వారు మనము. అయితే దేవుడు మరలా మన మీద కటాక్షము చూపి ఆ వారిని మళ్ళా వెనకకి పచ్చని గడ్డిలోకి రప్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అయితే ఆయన ప్రజలు దోషములు ఆయనే పరిహరిస్తూ ఉన్నాడంట. ఈ దినాన మన దోషములన్నీ ఆయన పరిహరిస్తూ ఉన్నాడు.
మరి మనం ఏం దోషం చేస్తున్నాం, ఏం పాపం చేస్తున్నాం అని అంటే మనము ప్రార్థన చేయకపోవటమే ఒక పాపం. మనము ఆయన చెప్పిన మాటలు ధ్యానించకపోవటమే ఒక పాపం. మనం ఆయన ఆజ్ఞ మేరటమే ఒక పాపం. ఆయన మాట వినకపోవటమే ఒక పాపం. కానీ ఇప్పటి నుండి నేను వింటాను అని చెప్పిన వారికి వారి దోషములన్నీ ఆయన పరిహరిస్తాడంట, వారి పాపములన్నీ కప్పివేస్తాడంట. అంతేకాదు ఆయన ఉగ్రత అంతయు మానివేసుకొని ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నీ కోపాన్ని చల్లార్చుకొని ఉన్నాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మనము ఆయనతో మాట్లాడకపోయినా ఆయన ప్రేమ చూపిస్తాడంట. ఆయన ప్రార్థన చేయకపోయినా మన మీద ఆయన కటాక్షం ఉన్నదంట. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ లోకమును నేను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాను, యెహోవా నీ దేశము ఎడల కటాక్షించుము, కటాక్షము చూపుము. కోరాకు కుమారుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నా మీద నువ్వు కటాక్షము చూపు, నీ ప్రజల మీద నువ్వు కటాక్షము చూపు. ఒకవేళ నేను ఎక్కడన్నా పడిపోతే, ఏదన్నా తప్పు చేస్తే నువ్వు దయతో క్షమించి నా దోషములన్నీ నువ్వు కప్పివే, నా పాపములన్నీ నువ్వు కప్పివే, నీ ఉగ్రత నా మీద చూపించకు, మానివేసుకొని ఉన్నాడంట దేవుడు. హల్లెలూయా. ఆయన కోపాన్ని అంతయు చల్లార్చుకొని ఉన్నాడంట. మా రక్షణకర్తవగు దేవా మా వైపునకు తిరుగుము అంటున్నాడు. అంతేకాదు, మా మీదనున్న నీ కోపము చల్లార్చుము. ఎల్లకాలము మా మీద కోపగించదవా, తరతరములు నీ కోపము సాగించదవా, ఎల్లకాలము మా మీద కోపగించదవా. ఆయన కోపం వస్తే నిమిషం మాత్రమే ఆయన విడిచిపెడతాడంట. మనల్ని నిమిషంలో మనం ఏమైపోతామో మనకే తెలియదు. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. ఆయన దయ ఆయుష్ కాలం అంతయు ఉంటుంది. ఆయన దయ కావాలా మనకి, ఆయన కోపం కావాలా? హల్లెలూయా. ఆయన దయ మనకి కావాలి. ఆయన దయ మనకు కావాలంటే ఆయన ఇంతకాలము ఆయన కోపం అంతా బిగబట్టుకొని ఉన్నాడు, ఇంతకాలము ఆయన మానివేసుకొని ఉన్నాడు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా ఆయన కప్పివేసుకొని ఉన్నాడు. ఎందుకు అనంటే మన మీద అంత ఇష్టం వేసాయి. హల్లెలూయా. ఆయనకి మన మీద అంత ఇష్టం. ఎందుకు అంటే నా రక్షణకర్తవగు దేవా, ఏమంటున్నాడు? నా రక్షణకర్తవగు దేవా నువ్వు మా వైపుకు తిరుగుము, నీ కోపము చల్లార్చుకొనుము. ఇట్లా బతిలాడుకోవాలంట. కోరాకు కుమారుడు ఇలాగ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన ప్రార్థన ఎలాగుంటుంది? దేవా నాకు అది కావాలి, ఇది కావాలి, నా కుమార్తెకి పెళ్లి కావాలి, నా కొడుకు బాగా చదువుకోవాలి అని మొదట మనం అడుగుతాం. కానీ కోరాకు కుమారుడు ఏమంటున్నాడు? నీ దయ నాకు కావాలి, నా దోషములన్నీ నువ్వు పరిహరించడం కావాలి, నీ కోపం నీకు నేను ఎలా ఉన్నానో. మనిషి ఏదో ఒక దాంట్లో పడిపోతూనే ఉంటాడు, ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాం. కానీ వాటిని మనము దేవుడి ఎదుట ఒప్పుకుంటే వాటన్నిటిని ఆయన పరిహరిస్తాడంట. కానీ ఈ దినాల్లో ఏ ఒక్క మనిషి కూడా తప్పు ఒప్పుకుంటలేదు. హల్లెలూయా. ఏ ఒక్క మనిషి కూడా నేను చేసింది తప్పు, ఆ తప్పు దేవుడి ఎదుటికి వెళ్ళి ఒప్పుకుంటలేదు. ఉదయకాల సమయం నుండి రాత్రికాల సమయం దాకా ఎన్ని ఇట్లలో పడిపోతామో మనం. కానీ ఒక్కసారన్నా పండుకునేటప్పుడు మంచం దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ దినమంతా నన్ను కాపాడావు, నా దోషములు నా పాపములు ఏదైతే నీకు అడ్డుగా ఉన్నాయో వాటన్నిటిని నేను పరిహరించి, ఈ రాత్రి నేను చేసిన తప్పులన్నీ క్షమించి
నాకు ఇంకొక దినము ఇవ్వు అని అడగాలంట. హల్లెలూయా, హల్లెలూయా. నీ కోపం నా మీద ఉంచుకు. ఒకవేళ నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ఏ రోజున అడిగావా దేవుణ్ణి? ఏంటి? హల్లెలూయా. మన పని ఇంకా మనం చేసుకోవటం, అలిసిపోయి పండుకోవటం. ఒక్క మాట దేవుడితో అడగండి. ఆయన కోపంతో మనల్ని శిక్షించకూడదు, ఆయన ఉగ్రత మన మీదకి రాకూడదు అని అంటే ఆయన వైపుకు మనం తిరగాలి, ఆయన మన వైపుకు తిరగాలి. ఆయన కోపము చాలించుకొని ఉన్నాడు. ఆయన దయ మీద, ఆయన దయ మన మీదకి రావాలి. అయితే నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? చాలా మంది కుటుంబాల్లో నెమ్మది లేదంట, సంతోషం లేదంట, సమాధానం లేదంట, అంతా ఏమంటారు? అయితే ఒక చిరాకు, ఒక కోపము, ఏదో ఒక ఆందోళన, ఒక భయము అనేది కలుగుతూ ఉందంట. అయితే ఈ దినము దేవుడు వైపుకి ఎవరైతే తిరుగుతారో, దేవుడిని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు ఇలాగ అడుగుతారో, ఏమని అడుగుతారంటే, దేవా నీ బిడ్డని కాదా, నీ దయ నా యందు నువ్వు ఉంచు, నన్ను సంతోషింపచి, నీ సంతోషం నాకు ఉండాల, మరలా నేను సంతోషంగా బ్రతకాలి అని అడగాలంట. హల్లెలూయా. అలా అడిగితే దేవుడు తప్పకుండా మనల్ని సంతోషంగా నింపబోతూ ఉన్నాడు. దేవుడు ఆరాధనలో చాలా మందిని చూపిస్తూ ఉన్నాడు. వారంట దేవుడులో నుండి పక్కకి తొలగిపోతూ ఉన్నారంట. వారి మీదకి దేవుడు ఉగ్రత రాబోతుందంట. ఆ ఉగ్రత రాక మునిపే వారి పాపములు ఒప్పుకున్నట్లయితే దేవుడు వారిని పరిహారించి వారి మీద ఆయన దయ ఉంచబోతూ ఉన్నాడు. ఎంత మాత్రం ఆయన యొద్దకు వచ్చిన వారిని త్రోసివేసేవాడు కాదు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తరతరములు ఆయన కోపము ఎంత మాత్రము రాని మిమ్మల్ని ఆయన కటాక్షించబోతూ ఉన్నాడు. మీ అందు జాలి చూపించబోతూ ఉన్నాడు. మరలా మీరు సంతోషంగా బతకబోతూ ఉన్నారు. ఆయన కృప మీ అందు కనపరచబోతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. ఇలా అడగాలంట. ఎలా అడగాలి? నీ కృప మాకు కనపరచు. ఆయన కృప ఎక్కడుంటుందో ఆయన కృపను విస్తరింపజేస్తాడంట. ఆయన దయ ఎక్కడుంటుందో వారు ఆయుష్కాలం అంతయు దేవుడు దయలో బతకబోతూ ఉన్నారు. హల్లెలూయా. అయితే ఆయన కృప మనకు కావాలి, ఆయన దయ మనకు కావాలంటే ఆయన రక్షణలో నుండి తొలగిపోకూడదు. ఆయన రక్షణలో నుండి తొలగిపోకూడదు, దేవుణ్ణి మర్చిపోకూడదు. ఆయన రక్షణ అంటే ఏంటండి? దేవుణ్ణి మర్చిపోకూడదు, ఆయనతో మాట్లాడడం మర్చిపోకూడదు, ఆయన వైపుకు తిరగడం మర్చిపోకూడదు. ప్రతి క్షణము మన దోషములు ఒప్పుకునే వారిగా ఉండాలి. మనం ప్రతి క్షణము మన లోపల ఆయనకి చెప్పుకునే వారిగా ఉండాలి. దావీదు అంటాడు, ఎప్పుడు ఆయన చేసిన చిన్న పొరపాటు అయినా కానీ ఆయనకి చెప్తూ ఉంటాడు. ఏది ఏమైనా ఆయనతో అంటు కట్టబడి ఉంటాడు. అలాగే కోరాకు కుమారుడు కూడా అంటున్నాడు, అయ్యా నీ కోపం నా మీదకి రానియకు, నీ కోపం చల్లార్చుకో, నీ దయ నా మీద ఉంచు, నీ కటాక్షం నా మీద ఉంచు. నీ కోపం వస్తే నేను తట్టుకోలేనయ్యా, నీ ఉగ్రత వస్తే నేను తట్టుకోలేనయ్యా అని అడుగుతూ ఉన్నాను. ఆయన దయ కావాలి. మనం సంతోషంగా జీవించాలంటే ఎలాగుండాలండి? మనం సంతోషంగా ఉండాలంటే ఎలాగుండాలి?
ఆయన దయలో వర్తిల్లే వాళ్ళగా ఉండాలి. మనుషుల దయ వద్దు, మనకి ఏమొద్దు, మనుషుల దయ వద్దు. మనుషుల సహాయం వ్యర్థం అంటున్నాడు. ఆయన రెక్కల కిందకు వస్తేనే. ఇంకొక మాట, దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను విని నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. హల్లెలూయా. ఏమంటున్నాడండి? ఇదిగో దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను మీరు చెవులు పెడితే, మీరు వాక్యము శ్రద్ధగా వింటే, ఆయన మాటలు ధ్యానిస్తే, ఒకవేళ మీరు బుద్ధిహీనులైనప్పటికీ భక్తిహీనులైనప్పటికీ మళ్ళా భక్తిహీనతలోనికి పోకుండా ఆయన చేస్తాడంట. హల్లెలూయా. ఏం చేస్తాడంట? ఇప్పుడు మీరు బుద్ధిహీనంగా ఉన్నారు, భక్తిహీనంగా ఉన్నారు. అయితే దేవుడు మాట వింటే మిమ్మల్ని భయభక్తులతో నింపుతాడంట. మళ్ళా బుద్ధిహీనులుగా ఉండకుండా చేస్తాడంట. ఎవరు వింటారు దేవుని మాట? హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా? పోయిన వారం చెప్పింది అసలుకి వినపడలేదా? అర్థం కాలేదా మీకు? ఇంక ఎన్ని రోజులు ఉన్నాయి మనకు మీటింగ్స్? ఇంకెన్ని రోజులు ఉన్నాయి? 2 రోజులు ఉన్నాయి. ఇవాళ తీసేయి, రేపు ఎల్లుండు ఆలోచింది మన మీటింగ్. అయితే ఎంతమంది వచ్చారండి మందిరానికి ప్రార్థనకి? 7:30 నుండి 8:30 దాకా. అదే దేవుడు ఆజ్ఞ మేరడం అంటే, దేవుడు మాట వినకపోవడం అంటే అదే. అర్థం రాలేదు. హల్లెలూయా. పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న ఒక సిస్టర్ వచ్చింది. నేను చెప్పండి ఎగ్జా వారిని చేసింది ప్రార్థన. నేను అనుకున్నాను, నేను చెప్పింది వాళ్ళకి అర్థం కాలేదు కావచ్చు, నాదే తప్పు కావచ్చు, ప్రభువా నన్ను క్షమించమని అడిగాను. ఇప్పటి నుండి అయిన దేవుడు మాట శ్రద్ధ వినడం నేర్చుకోండి. దేవుడు ఏది చెప్తే అది వినడం వలన మీకు దీవెన, నీ కుటుంబానికి దీవెన. దయచేసి ఈ రోజు ఉన్నారండి, రాకపోతే ఇంటి దగ్గరన్నా ప్రార్థన చేయండి మీటింగుల కొరకు. ఇష్టం లేకపోతే మందిరానికి రావడం. హల్లెలూయా. హల్లెలూయా. నీ ప్రజలు యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మల్ని బ్రతికింపుము. ఎక్కడ దొరకదు సంతోషం? ఎక్కడ దొరుకుతుందండి సంతోషము? ఆయన సన్నిధిలోనే సంతోషం, ఆయన సన్నిధిలోనే ఒక బలము, ఆయన సన్నిధిలోనే ఒక శక్తి. ఆయన సన్నిధిలో ఉంటే నిన్ను నువ్వు మర్చిపోతావు, నీ సమస్యలు మర్చిపోతావు. నువ్వు మరలా సంతోషంగా బ్రతికేటందుకు దేవుడు కృప చూపిస్తాడు. ఇంట్లో ఉంటే సంతోషం ఉండదు, ఈదులోకి పోతే సంతోషం ఉండదు, ఫంక్షన్కి పోతే సంతోషం ఉండదు, ఎక్కడ సంతోషం ఉండదు. ఆయన సన్నిధిలోనే సంతోషం, ఆయన సన్నిధిలోనే ఉత్సాహం. ఇక్కడ ఈ రోజుసేపు సంతోషం నీకు ఇంటికాడ దొరుకుతుందా? చూడండి. హల్లెలూయా. అడుగుతుంది దేవుని, దేవా మళ్ళా నాకు సంతోషంగా జీవించే రోజు, ఈ ఆందోళన బతుకు నాకొద్దు, కలవరం బతుకు నాకొద్దు. నేను సంతోషంగా ఉండాలి, నీలో సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. ఆ బ్రతుకు మళ్ళా దయచే. ఎట్లా వస్తుందంటే ప్రార్థన చేయడం వల్ల, ఆత్మీయతలో ఎదగడం వల్ల నీకు సంతోషం దొరుకుతుంది. ఈ లోకంలో సంతోషము దొరకదు. ఈ లోకంలో సంతోషం అంతంత మాత్రమే, కొంత మాత్రమే. మనుషుల దగ్గర సంతోషం కొంత మాత్రమే. ఆయన దగ్గర సంతోషం ఎప్పుడు ఆయన కుడి చేతిలో నిత్యము సుఖం ఉంటుందంట. హల్లెలూయా. లోకంలో ఉంటుందా నిత్యము సుఖము?
ఉండదు కదా. ఆయన కుడి చేతిలోనే నిత్యము సుఖము, ఆయన దగ్గరే ఆయన దయ నీ మీద ఉంటే ఎప్పుడు నువ్వు సంతోషంగా బ్రతుకుతావు. యెహోవా నీ కృప, ఆయన కృప కనపరచబడుతుంది ఎప్పుడు అంటే ఆయనలో నువ్వు ఉన్నప్పుడే, ఎప్పుడు అంటే నువ్వు ప్రార్థన లోతుకి వెళ్ళినప్పుడే, ఎప్పుడు అంటే నీ దోషములన్నీ ఆయన ఎదుట ఒప్పుకున్నప్పుడే, ఎప్పుడు ఆయన కృప విస్తరిస్తుంది అంటే ఆయనకి నీకు అంటు కట్టబడినప్పుడే. ఆయన కృప విస్తరించాలంటే నువ్వు ఆయన దయలో ఉంటావు. నా బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షేమములు నా ఎంట వచ్చునుగా అంటాడు దావీదు. ఆయన కృపాక్షేమములు నీ ఎంట రావాలంటే ఆయనలో నువ్వు ఉంటాయి. హల్లెలూయా. ఆయన రక్షణ, నీ రక్షణ మాకు దయచేయము అడుగుతున్నారా? ప్రతి దినం ఆయన రక్షణ కావాలి మనము ప్రతి దినం ఆయన కాపుదల కావాలి మనకి. ఆయన రక్షణ లేకపోతే మనం బ్రతకలేము, ఆయన దయ లేకపోతే మనం బ్రతకలేము, ఆయన కాపుదల లేకపోతే మనము బ్రతకలేము. ఎట్లా వస్తుంది కాపుదల? నువ్వు రోడ్డు మీద పోతూ ఉండవు, ఎన్నో బస్సులు ఎన్నో వెహికల్స్ వస్తా ఉన్నాయి, వాటన్నిటిలో నుండి బ్రతికిచ్చేది ఆయన రక్షణ. హల్లెలూయా. ఈ దినము నేను సురక్షితంగా ఉంచింది ఆయన రక్షణ, నేను సజీవంగా ఉంచింది ఆయన రక్షణ. అది మర్చిపోవద్దు. మరి నీ రక్షణ మాకు దయచేయండి. ఆయన రక్షణ మనకు కావాలి, ధరించుకోవాలి. దయ అనే వస్త్రాన్ని మనము ధరించుకోవాలి. ఎట్లా వస్తుంది? మన పని మనం చేసుకుంటే వస్తూ ఉంటుందా? మీరేం చేయబడి నోటిలో మాటే కాదు, దేవుని స్తుతించడం మానకూడదు. మనం దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుడు అనేక విషయాలు మనకు తెలియజేస్తాడంట. ఎట్లా తెలియజేస్తాడంటే ఆయన మొరపెట్టు వారికి ఆయన ఉత్తరం ఇస్తాడు. ఆయనతో నువ్వు ఎప్పుడు మాట్లాడుతూ ఎప్పుడు ముచ్చటిస్తూ ఉన్నావు, నీ పక్కనే ఉంటాడు ఆయన. హల్లెలూయా. నీ బిడ్డ నీ పక్కన ఉంటాడు, నీ భర్త నీ పక్కన ఉండడు, నీ భార్య నీ పక్కన ఉండడు, నీకు రక్షణ కలగ ఎవ్వరు ఉండరు, నీకు రక్షణ ఎవ్వరి ద్వారా కలగదు. నీకు ఏదో తలనొప్పి వచ్చినాకో, కడుపు నొప్పి వచ్చినాకో, గిలగిల కొట్టుకుంటున్నాం అనుకో, ఎవ్వరు నిన్ను చూడరు. ఆకాశంలో నుండి ఆయన చూస్తాడు. హల్లెలూయా. ఆయన చూసి ఆయన హస్తంతో నిన్ను ముట్టుకుంటాడు. నేనున్నా, నువ్వెందుకు ఆందోళన పడిపోతూ ఉన్నావు, నువ్వెందుకు ఏడుస్తూ ఉన్నావు, నేను లేననుకున్నావా? నా రక్షణ ఎప్పుడు నీకు ఉంటుంది అంటాడు. హల్లెలూయా. ఎవరు అన్నారంటే అట్లా నిజమా మాట? ఎవరు నీకు తోడుండరు. నీ తల్లి అయిన మరుచునేమో కానీ నేను నిన్ను మరవని అంటున్నాడు. చూడుము, నా అరిచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఎవరి ద్వారా మనకి రక్షణ కలగదు, ఆయనే మన రక్షణ. దావీదు అంటాడు, నువ్వే నా రక్షణ, నువ్వే నా బలము, నువ్వే నా ఆశ్రయము, నువ్వే నా దుర్గము, నీవే నా కొండ అని పొగుడుతూ ఉన్నాడు దేవుడు. మనమైతే మన పిల్లల్ని పొగుడుతాం కదా, నా బంగారు కొండ, నువ్వు పెద్దగా అవ్వు, కావద్దంటారు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు విసిరేస్తారు మనల్ని, కానీ దేవుడు అలా చేయడు. ఆయన నిన్ను కేడముతో కప్పి ఉంటాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ దోషములన్నిటిని నేను పరిహరిస్తున్నా. ఇప్పుడు దాకా నువ్వు ఎక్కడ తప్పిపోయినవో ఇంక నుండే నా ఈ వాక్యము ద్వారా తప్పిపోకుండా దేవుడితో అంటు కట్టబడి ఉండాలని ఈ మాటలు మనకిచ్చి ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఆయన తన ప్రజలను తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును, వారి మరలా
బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. కృపా సత్యములు కలుసుకొని ఉన్నవి. నీతి సమాధానము ఒకదానికి ఒకటి ముద్దు పెట్టుకొని ఉన్నవి. హల్లెలూయా. మన దేశములో ఆయన మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉంటుందంట. ఆయనకు భయపడు వారికి. అంతేకాదు, కృపా సత్యములు కలుసుకొని ఉన్నవి. ఆయనకు భయపడు వారికి కృపా సత్యములు వారిలో ఉండి అవి కలుసుకొని ఉంటాయంట. ఇదిగో నీతి సమాధానము ఒకదానికి ఒకటి ముద్దు పెట్టుకొని ఉన్నాయంట. నీతి మన పాపములు, మన దోషములు అన్నిటిని కప్పివేస్తుందంట. సమాధానము మనల్ని క్షమిస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రెండు మనలో ఉంటే దేవుడితో మనం ఉన్నట్లే. మన ఆత్మ ప్రభు ఆత్మ కలిగి ఉన్నట్లే, కలుసుకొని ఉన్నట్లే, ఏకమై ఉన్నట్లే. నీతి సమాధానం మనలో ఉండాలి, యథార్థత మనలో ఉండాలి. అంతేకాదు, మనలో ఆయన మహిమ నివసించాలి. ఆయన మహిమ నివసించాలంటే ఆయన కృప ఉండాలి, ఆయన దయ ఉండాలి, ఆయన నీతి ఉండాలి. దావీదు భక్తుడు అంటాడు, మీ నీతికి ఆధారమగు దేవా అంటాడు. హల్లెలూయా. ఆయన నీతి మనలో ఉండాలి. ఆయన సమాధానం మనలో ఉండాలి. ఎప్పుడు ఉంటుందంటే, ఎప్పుడు నువ్వు దేవుడితో మాట్లాడతావో, ఎప్పుడు నువ్వు దేవుడితో సహవాసం చేస్తావో, ఆ సహవాసము ఆయన నీతి, ఆయన సమాధానం నీలో ఉంటుంది. అప్పుడు ఆయన రెండు కలుసుకొని ఉంటాయి. హల్లెలూయా. అప్పుడు నువ్వు బుద్ధిహీనుడు కాకుండా ఉంటావు. అప్పుడు నువ్వు భక్తిహీనులు కాకుండా ఉంటావు. హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడు భక్తిహీనతలో పడిపోయినప్పటికీ మనము ఈ వాక్యం వినడం వలన మనము భక్తిహీనతలోకి పోకుండా దేవుడు దేవుని నీతిని సమాధానమును మనలో ఉంచబోతూ ఉన్నాడు. మన దోషములన్నీ ఆయన పరిహరించబోతూ ఉన్నాడు. ఇప్పటి నుండి అయినా దేవునికి భయపడదాం. ఎవరికి భయపడతాం? దేవునికి భయపడతారా, లేకపోతే మీ ఇంట్లో ఉన్న వారికి భయపడతారా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి భయపడదాం? భర్తకు కాదు, భార్య కాదు. చేసావా అంటే చేశానండి అని అంటమే. అంతకంటే విధేయత ఆయనకు చూపించాలి. మనం ఎవరికి భయపడాలి? దేవుడికి భయపడాలి. హల్లెలూయా. ఆయనకు భయపడు వారందరికీ ఆయన సమీపముగా ఉంటాడు. ఆయన సమీపముగా ఉంటే నీకు ఏ కష్టం రాదు, నీకే బాధ రాదు. ఒకవేళ వచ్చినా కానీ ఆయన మనకు దగ్గర ఉంటాడు కాబట్టి ఆయనే తొలగిస్తాడు. కానీ ఆయన మనకి సమీపముగా ఉన్నా కానీ మనం ఆయన చూడట్లేదంట. హల్లెలూయా. అందుకే పచ్చటి గడ్డిలో నుండి పక్కకు దొరికిపోతుంది. మనం కొని తెచ్చుకుంటున్నాం బాధ, దేవుణ్ణి మర్చిపోతున్నాం, దేవుని ఆశ్రయించడం మర్చిపోతున్నాం. హల్లెలూయా. అర్థమవుతున్నాయా? దేవుడి మాటలు అర్థమవుతున్నాయా? రండి. దేవుడు అంటున్నాడు, యాకోబు సంతతిని చెరకుపోయిన వారందరినీ మరలా వెనకకి రప్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమిచ్చును. ఆయన నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడల్లో అది నడుచును. హల్లెలూయా. భూమి చిగురించాలంట. ఎలా చిగురిస్తుంది? సత్యము చిగురించును,
భూమిలో నుండి సత్యము చిగురించాలి. ఇప్పుడు మనం ఒప్పుకుంటుండగానే పరిశుద్ధాత్మతో మనం నింపబడాల. ఆకాశములో నుండి ఆయన నీతి మనల్ని చూడాలి. హల్లెలూయా. ఆయన దృష్టికి మనం వెళ్ళాలా. ఆయన దృష్టిలో పడితే, ఆయన చేతులను పడితే, ఆయన చేతుల నుండి విడిపించుకోవడం అంత తేలిక కాదు. ఇప్పుడు దాకా ఆయన చేతిలో నువ్వు లేవేమో, ఇప్పుడు పట్టుకోబోతున్నాడు ఆయన. ఆయన మీలో నుండి ఆయన నీతి మొలవాలి. హల్లెలూయా. ఎలా మొలుస్తుంది? ఆయన సత్యము మొలవాలి. పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడాల. ఆయన నీ ఆత్మీయ జీవితంలో నీకు చిగురు పుట్టాల. మోడు బారిన జీవితంలాగా ఉంటేమో ఇప్పుడు నీ జీవితం. ఇప్పటి నుండి నువ్వు చిగురించబోతూ ఉన్నావు. నువ్వు చిగురించబోవటమే కాదు, ఇదిగో నువ్వు ఫలించబోతూ ఉన్నావు. ఎప్పుడు అంటే ఆయన మాటను విన్నప్పుడే. ఉత్తమమైన దానిని ఆయన అనుగ్రహిస్తాడంట, శ్రేష్టమైన దానిని ఆయన అనుగ్రహిస్తాడంట. ఆ శ్రేష్టమైనది ఏది అంటే, ఇదిగో నువ్వు